దేవుడా అని స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. మరి దేవుడు మరి ఈ నెలంతా కూడా మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని పోషించి మరి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి మరి ఈ నెలంతా కూడా మరి నన్ను, నా కుటుంబాన్ని కాపాడి ఉన్నాడు. మరి అలాగనే మరి వ్యాపారం విషయంలో కానీ, మరి ఆరోగ్యం విషయంలో కానీ, మరి నా పిల్లలు చేసే చేతి పనుల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా నా కుటుంబంలో దేవుడు ఎంతగానో మేలు చేసి ఉన్నాడు. దేవుడికి నా కుటుంబం అంతా కూడా రుణస్థులమై ఉన్నాము. మరి అలాగనే మరి మొన్న అయితే మరి కొంచెం ఆరోగ్యం ఇదిగా నలతగా ఉండింది. మరి అసలు నిన్నంతా కూడా అసలు లేగోలేదు, ఒంట్లో బాగోక. మరి ఇవాళ కూడా వస్తానో రాలేనో అనుకున్నాను. దేవుడు మరి నన్ను మందిరానికి నడిపించినందుకు దేవుని స్తోత్రం. మరి అలాగనే మరి నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లిగారిని ప్రభు పోయినటువంటి వారము నుంచి ఈ వారం వరకు ప్రభు తన ఉచితమైన కృపచేత నింపి సజీవురాలు గురించి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారని తల్లి సాక్ష్యం ఇస్తుంది. ప్రభు చేసిన మేలు కొరకు రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా. పెద్దగా చెప్దాం మనమంతా రెండు చేతులు చాపి స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా సాక్ష్యము కలిగిన వారు లేచి మీ సాక్ష్యమును పంచుకోవచ్చు. దేవుడు నా స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అక్క కన్నా ప్రత్యేకమైన వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం దేవుడు ఎంతగానో కాపుదల దయచేసి ఉన్నాడు. మరి మా అబ్బాయికి మరి ప్రసన్నకి మరి ఫీజు కడతాకి మరి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. అనుకోని రీతిగా మరి ఫీజుకి కానీ మరి ఇంటికి కానీ దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మరి ఉపవాస ప్రార్థన రోజు మరి చెప్పున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్న. మరి ఒక మాట చెప్పాలంటే బతకలేక సావలేక అన్నట్టుగా మధ్యలో ఉన్నాను నేనని మరి ఎంతగానో చెప్పున్నాను అక్క అన్నకి. మరి ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు నా స్తోత్రం. ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు ఎంతగానో నాకు మేలు చేసి ఉన్నాడు. దేవుడు నా స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దించి అవసరం. ప్రభు అక్కగారి పట్ల పేజీ విషయమై ప్రార్థన ఆలకించి, సేవకులు చేసిన ప్రార్థనలు ఆలకించి ప్రభు సహాయం చేశారని అక్కగారు సాక్ష్యం ఇస్తుంది. సహాయం చేసింది ఏమైనా రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదాం. పెద్దగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సాక్ష్యము కలిగి ఉన్న లేచి చక్కగా చెప్పుకోవచ్చు. మన మధ్యలో సంగపాలెం కోట నుంచి వచ్చి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. పోయినటువంటి ఆదివారం మరి వర్షం వల్ల రాలేకపోయాం. అయితే దేవుని సేవకులు మరి ఈ వారములో మా గృహం యొద్దకు వచ్చి ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలితముగా ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రభు మరలా కుటుంబంతో దేవుని మందిరానికి ఇద్దన రావటానికి ప్రభు సహాయం చేశారని మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. సహాయం చేసి నడిపించిన దేవునికి రెండు చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదాం. స్తోత్రం స్తోత్రం. సహోదరి పట్ల ప్రభు చేసిన ఉపకారము కొరకై స్తోత్రించుదాం. ఆమేన్. నాలుగైదు నెలల నుంచి నేను నా కుటుంబంలో ఉన్న సంవత్సరం వల్ల నేను మందిరానికి వెళ్ళటం కూడా మానేసేసాను. నాకు మందిరం అంటే చాలా ఇష్టం. మా వారు చనిపోయేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను నేను. ఆ సంవత్సరంలో మా బావగారు ఒక సేవ చేసేవాడు, మా చిన్న బావగారు. ఆయన, అమ్మ నువ్వు చాలా బాధలు పడుతున్నావు, వద్దమ్మా దేవుడిని వదిలేసి నా దగ్గరికి రమ్మా అన్నాడు. ఆయన పట్టుకుని చాలా నేను చర్చికి వెళ్ళాను.
నా పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. చిన్నపిల్లలు నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. నాకు గృహం లేదు, దేవుడు గృహం ఇచ్చాడు. నేను ఎన్నో సహాయాలు పొందాను. కానీ నా కుమారుడు ఎదిగొచ్చాక, నాకు ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నాక నా పిల్లోడికి ఆ ఇంట్లో సమస్యలు కానీ వ్యాపారం కానీ నా పిల్లోడికి అప్పచెప్పేసేసాను నేను. నా పిల్లోడికి ఏ అలవాటు లేదు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవాడు. ఆడపిల్ల అయినా కూడా అన్నిటిలో కూడా ఏది తక్కువ లేకుండా కూడా అమ్మాయికి పెళ్లి చేసి, అమ్మాయికి 2 కాన్పులు చేసి, తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుని బాగున్నాడు. ఈలోపు ఆ అబ్బాయి ఎప్పుడైతే కొంచెం సామాసాల్లో పడ్డాడో, సంపాదించుకున్న డబ్బు పోగొట్టాడు, గృహము పోగొట్టాడు. దానికి తోడు సామాసుగోళ్ళు బిజినెస్ వ్యాపారం పెట్టించారు. ఆ బిజినెస్ కూడా బారు షాపులో సగం పాడాడు మా అబ్బాయి. దాంట్లో వాళ్ళకే పోటీలు వచ్చి మా అబ్బాయికి చేతబడి చేశారు. ఆ చేతబడి చేసేసరికి నేను ఇంకా కుంగిపోయి చర్చికి అసలు వెళ్ళటం మానేసి, నలుగురిలో తలెత్తుకోలేక మేమేంటా ఎట్ట అయిపోయాము, నా పిల్లాడు ఏంటా ఎట్ట అయిపోయాడు, మేము ఇంతకాలం దేవుళ్ళు ఉన్నంతకాలం బాగానే ఉన్నాము, ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా చేసేసారని చెప్పి నేను ఇంకా కుంగిపోతుంటే, నాకు ఈ సహోదరి అయిన మా దేశం వదిన అయ్యిద్ది. అమ్మాయి చర్చికి వెళ్దాం రా అమ్మాయిని 3 నెలల నుంచి అడుగుతుంది. నేను రాను, దేవుడు నేను ఎంతో నమ్ముకున్నాను, నేను ఎంతో సిగ్గుపడ్డాను, నేను ఎంతో పోగొట్టుకున్నాను, నా కుమారుని కూడా పోగొట్టుకుపోయాను, నేను ఎక్కడికి రాను వదినా అని అడుగుతుంటే ఆమె తీసుకొచ్చింది. పోయిన ఉపవాసం పాడినప్పుడు తీసుకొచ్చి అమ్మాయి రా అమ్మాయి అంది. నాలో దురాత్మ ఉన్న సంగతి నాకు తెలియదు. అది ఇక్కడికి వచ్చాక, అయ్యగారి దగ్గరికి వచ్చాక బయటపడిపోయింది. సరే, నాకైతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ నా కుమారుడిని ఇంకా గలిబిలి చేస్తానే ఉంది, సాతాను వాడుకుంటానే ఉంది, వ్యాపారం పట్ల వాడుకుంటుంది, అపవాది పట్ల వాడుకుంటుంది. కానీ నా కుమారుడు వారికి మీరందరూ దయచేసి ప్రార్థన చేయండి, వాళ్ళు మారి సన్నిధికి రావాలి, సాక్ష్యం చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన మధ్యలో తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. మునుకుదు నుంచి వచ్చి దురాత్మ శక్తులతో పీడించబడుతూ కుటుంబంతా చిదిలం అయిపోయి చెదిరిపోతున్న పరిస్థితిలో మన ప్రార్థనా మందిరానికి వస్తున్నటువంటి తల్లి మరి 3 నెలల నుంచి ఆ తల్లిని ప్రార్థనకు మందిరానికి రమ్మని అడిగినప్పుడు ఆ యొక్క ప్రోద్బలముతో దేవుని సన్నిధికి నేను 2 వారాల నుంచి వస్తున్నాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, నాలో కూడా దురాత్మలు ఉన్న విషయం నాకు తెలియదు. దేవుడు నన్ను కరుణించి కటాక్షించి దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఉన్న మగదేయమైన దురాత్మ తొలగిపోయింది. నాకు ఇప్పుడు సంపూర్ణ స్వస్థతను విడుదల ప్రభు ఇచ్చారని మన మధ్యలో తల్లి సాక్ష్యం ఇస్తుంది. ఇంత గొప్ప కార్యం చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి విడుదలిచ్చి మేలు చేసింది దేవునికి, దురాత్మ శక్తుల నుంచి విడిపించి సహాయం చేసింది దేవునికి 2 చేతులు చాప గట్టికి స్తోత్రించుదాం, పెద్దకు చెప్దాం. చెప్పాలి, అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా మీ జీవితంలో ప్రభు ఏదైనా మేలు చేస్తే లేచి నిలిచి వచ్చి సాక్ష్యం పంచుకోవచ్చు. మన మధ్యలో అంబేద్కర్ కాలం నుంచి వచ్చినటువంటి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. 2 నెలల నుంచి మరి నేను అంతకు మునుపు ఒక షాపు నడిపించుకుంటూ ఉన్నాను. ఆ షాపుకు వచ్చి దేవుని సేవకులు కూడా వచ్చి ప్రార్థన చేశారు. అది దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, కనికరాన్ని బట్టి ఆ షాపు కొంచెం లోపలైపోవటం వల్ల సరిగా అది మరి బిజినెస్ అనేది జరగకుండా ఆగిపోయింది. అయితే 2 నెలల నుంచి మరలా ఇంట్లోనే ఉంటున్నాను. సేవకులకు చెప్పి ఒక చిన్నపాటి జాబు కావాలని ప్రార్థన చేయించుకున్నాము. సేవకులు మా ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థన పెట్టారు. ఆ ప్రార్థన ద్వారా మరి మేము కూడా దేవుని సన్నిధిలో క్రమముగా శనివారం, అదేవిధముగా ఆదివారం 15వ తారీఖు కూడా ప్రార్థన క్రమంగా రావటానికి ప్రభు సహాయం చేశారు.
దేవుడు కృప చూపించి మరి సేవకుల ప్రార్థన, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్నపాటి జాబ్ని హాస్పిటల్ ప్రభు నాకు ఇచ్చారని సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. అదేవిధంగా చిన్న బిడ్డల అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్నప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచారని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. బిడ్డలను స్వస్థపరిచి చిన్నపాటి జాబనిచ్చిన దేవునికి 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదాం. పెద్దకు చెప్దాం మనమంతా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘస్థులకు వందనాలు, దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రభు పోయిన పునరుద్ధానం ఆరాధన నుంచి ఆరాధన వరకు నన్ను నా కుటుంబాన్ని సజీవులుగా కాచి దాచి కాపాడారు. అందుకు దేవునికి స్తోత్రాలు. మరి 15వ తారీఖు అయితే ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. అంతకుముందే నేను సోమవారం నుండి ఊరు వెళ్ళాలనుకుంటున్నాను. నాకు అర్జెంట్ అవసరం ఉంది, వెళ్ళాలి. కానీ ఆదివారం సేవకులు ప్రకటన చేశారు, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నారు. 15వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తానన్నారు. దేవుడు గ్రహింపులేని గొప్ప కార్యం చేస్తానన్నాడని చెప్పారు. సరే, సేవకులు చెప్పారు కదా, దేవుడు కార్యం చేస్తానన్నారు. మరి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఊరు ప్రయాణం వదిలేసుకొని ఉన్నాను. బుధవారం రోజు ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను, ప్రార్థన అయిపోయింది, వెళ్ళాను. ఆ రోజు వాక్యం ద్వారా ఎంతగానో దేవుడు మాట్లాడాడు. అయితే దేవుడు మనం గ్రహింపులేని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు. వెళ్ళాను. తెల్లారి పొద్దున్నే 9 గంటలకు నేను అప్పుడు ఇంకా ప్రార్థనలోనే ఉన్నాను కూర్చొని. 9 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఏంటన్నప్పుడు దేవుడు ఎంతగానో అసలు మా పాపకి అందరికీ, మా పాపతో చదివే పిల్లలు ఎవరికి స్కాలర్షిప్ పడలేదు. కానీ మా పాపకు మేము ఎంత అమౌంట్ అయితే వడ్డీకి తీసుకొని పంపించామో అంత అమౌంట్ తిరిగి పొద్దున్నే వచ్చింది, మెసేజ్ వచ్చింది, అమౌంట్ పడింది. ఎంతగానో దేవుని స్తుతించాను. దేవుడు నిజంగానే అద్భుతం చేశాడు, గొప్ప కార్యం చేశాడు మా జీవితంలో. మేము ఎన్నో సమస్యలు, అన్ని సమస్యలు దేవుడు తీరుస్తున్నారు. మరి మానక మనతో ప్రార్థన చేసిన సేవకులకు వందనాలు. ఇంత మేలు చేసిన యేసయ్యకి స్తోత్రాలు. దేవుడి చిన్న సాక్షిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు. మరి 15వ తారీఖు ఆల్నెట్ కుడికల పాలు పొందులు కృప చూపించారు. దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మన నోటిని నవ్వునుంచారని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడాడు. ఆ వాగ్దానం ఉదయకాలం నా పట్ల, నాకు ఇచ్చిన కుమార్తె పట్ల ప్రభు సహాయం చేసి మరి ఫీజు విషయమై ఒక అద్భుతం చేసి మా అకౌంట్లో పాపకు రావాల్సిన ఫీజు విషయమై ప్రభు సహాయం చేసి కార్యం జరిగించారు. అకౌంట్లో మరి ప్రభు డబ్బులు వేసేటట్లుగా సహాయం చేశారు. నవ్వును ప్రభు మాకు ఇచ్చారని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. సహోదరి పట్ల ప్రభు చేసిన మేలు కొరకే 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా. చెప్దాం, పెద్దగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు చేసిన మేలన్నిటి కొరకే చేతులు చాపి మరొకసారి గట్టిగా స్తోత్రించుదా. హుషారుగా చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం.